కల్వకుంట్ల తారక రామారావు నువ్వు ఈడియట్ వేస్ట్ ఫెలోవి ఇవాళ నువ్వు జీర్ణించుకోలేక నువ్వెక్కడో అమెరికాలో పండుకుంటూ ఇవాళ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన మరొకసారి టిఆర్ఎస్ గూండాలను తీసుకొచ్చి దాడి చేయించి సిస్టమ్స్ అని వెలగొట్టి ఇంత అరాచకమైనటువంటి పరిపాలన. అరే ఓ ఈడియట్ కల్వకుంట్ల తారక రామారావు నువ్వు వేస్ట్ ఫెలోవి, ఇదారా నీ సంస్కృతి, ఇదారా నీ కథ. శనార్థి తెలంగాణ పత్రిక ఆఫీస్ పైన దాడి చేసి ఇగో ఈ చూడండి పరిస్థితి చూడండి. ఇదా నీ సంస్కృతి ఇదారా కల్వకుంట్ల తారక రామారావు వేస్ట్ ఫెలో ఈడియట్? నీకు దమ్ముంటే ప్రజల్ని సమస్యల రూపంలో ఎదుర్కోరా ఈడియట్. ఇదారా నువ్వు చేయాల్సిన పని? ఇది 20 మంది గూండాలు వచ్చి ఇవాళ శనార్థి తెలంగాణ పత్రిక ఆఫీస్ పైన దాడి చేసిన ఘటన ప్రజలారా ఒకసారి చూడండి, వీళ్ళ దుర్మార్గం చూడండి. ఇదా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం. టిఆర్ఎస్ పార్టీ గూండాలు వచ్చి ఎంప్లాయీస్ పైన దాడి చేసిగో ఏరి పిలువు ఎంప్లాయీస్ పైన దాడులు చేసి ఎక్కడికక్కడ కొట్టి తెలంగాణ ప్రజలారా చూడండి ఇటువంటి దుర్మార్గులు. ఇగో ఇదా ఇది కల్వకుంట్ల తారక రామారావు. నువ్వు ఒక వేస్ట్ ఫెలో, వేస్ట్ గానివి. నీ కొడుకు నీకు పిల్లలు ఉన్నారు కానీ యువతలోనికి పిల్లలు ఉండర్రా ఇడియట్. ఈ రకంగా ఇగో శనార్థి తెలంగాణ ఆఫీస్ పైన దాడి చేసి ఎంప్లాయీస్ పైన దాడులు చేసి ఇగో చిందర బందర చేసిపోయినారు. కొద్దిసేపట్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇస్తాం. వాళ్ళు దాడి చేసిన వాళ్ళు ఎవరో కూడా మేము గుర్తించాం. పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి దాదాపుగా 20 నిమిషాలు అయింది, ఇప్పటి వరకు పత్తా లేరు. చూడండి ప్రజలారా ఇగో ఇది ఏం జరిగింది లోకల్ గా ఏం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చూసిరు. ఇగో చూడండి పరిస్థితి. చూడండి ప్రజలారా, ఇది ఒక నిజాన్ని రాస్తే జీర్ణించుకోలేనటువంటి ఒక దుర్మార్గులు ఇగో ఏ రకంగా దాడులు చేసిరో చూడు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, స్థానికులతో మాట్లాడండి. ఏం జరిగింది అన్న? ఇక్కడ రండి, ఏం జరిగింది చెప్పండి అన్న. ఇక్కడ వచ్చి ఇక్కడ మొత్తం పల్లగొట్టి అన్నం కొట్టుకోవాలి. మేమందరం ఎంత చేసినా కొట్టుకోవడం వెళ్ళిపోతున్నారు. అన్ని పడేసి నువ్వేం తీసుకుంటావు అది అనుకుంటా, నువ్వు ఏం రాదు ఏం పాటుకున్నావు అది అనుకుంటా తిట్టుకుంటూ అన్ని ఇద్దరు కొట్టుకొని అందరు కొట్టిపోయిన్నారు. ఇది జరుగుతుంది ఇక్కడ. నేను వాళ్ళు ఎవరో పాపం ఏదో సమస్య మీద వచ్చిర్రని చెప్పి వాళ్ళ పుర్చి చేసే ప్రయత్నంలో నేనుంటే వాళ్ళు ఒకేసారి వచ్చి కంప్యూటర్ల మీద దాడి చేసి ఎక్కడికక్కడ ఇగో చూడండి. మేడిపల్లి సిఐ గారికి నేను ఇన్ఫార్మ్ చేసి నేనే ఫోన్ చేసిన. ఇప్పటిదాకా 5 నిమిషాల్లో ఉండాల్సినటువంటి పోలీసులు వచ్చి ఇగరా నువ్వు ఇట్రా ఏంది ఇది? ఇటు రండి మీరు రండి సార్. ఏంది ఇది? ఎప్పుడు చంపినాక వస్తారా? 100కు ఫోన్ చేస్తాం, మీకు ఫోన్ చేస్తాం. ఇప్పటిదాకా రాకపోతే చూడు సార్ మరి ఏంది పరిస్థితి చూడు. మా ఎంప్లాయీస్ పైన దాడి చేసి చంపడానికి కత్తులు కటార్లు తీసుకొని వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మనుషులు వచ్చారు ఇక్కడికి. మీకు మొత్తం ఎవిడెన్స్ ఇస్తాం మీకు. మీరు మా మీద కేసులు పెట్టకపోతే చాలు. పెట్టండి. ఇక చూడండి పరిస్థితి చూడండి. నా ముందే చూసుకున్నగానే కొంతమంది వ్యక్తులు వచ్చేసి చూడడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అతని మీద దాడి జరుగుతున్నది నాకల ముందే జరిగింది. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, పాలు తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నా. నా ముందే వచ్చి వాళ్ళు లంజోడగా అంటూ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఇది మాత్రం తప్పింది. ఎవరైనా కానీ తప్పే. మరి యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా ఏమి ఇష్టం. ఇక్కడ సో ఇప్పుడు వచ్చిర్రు పోలీసులు. ఇప్పుడు వచ్చిర్రు ఇదే పోలీసు వాళ్ళు చూడరు. తీన్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేయకపోతే అడుగుది. ఇదే తీన్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేయడానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు. ఎందుకంటే అవతలు ఉన్నటువంటి హౌలేగాడు అరే హౌలే కల్వకుంట్ల తారక రామారావు బోషిడికే ఇదారా నీ నీతి, ఇదారా నీ వ్యవహారం. నీకు దమ్ముంటే రాజకీయంగా కొట్లాడరా హౌలే.
ఇదారా నువ్వు చేయాల్సినటువంటి పని. ఇవాళ నువ్వు రామాలయానికి, నువ్వు ఇక్కడ వేములవాడకు నువ్వు నిధులియలేని సంగతి నీకు నీ అయ్యకు తెలియదా? నీకున్నారు పిల్లలు కానీ యువతలకు ఉండరా? బోషిడికే 74 రోజులు ఒక అవిటి బిడ్డ ఎట్లా వస్తపడుతుందో మాకు తెలుసు కదరా. నీకున్న కొడుకు కానీ యువతలకు ఉండరా? చూడండి ప్రజలారా, ఇవి చూడండి. మేడిపల్లి పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఒక పరీక్ష. నిజంగా మీరు కనుక ప్రజాపక్షం ఉండినుంటే 24 గంటల్లోపు వీళ్ళ నిందితులను అరెస్ట్ చేసి చూపెట్టరు. ఈ సమాజం మీద చూపెట్టరు. లేకపోతే నేను ఏడికి తెలుసుకోవాలో ఆడికి తెలుసుకుంటా. నరేష్ దగ్గర ఉన్నాడు. నరేష్ అడుగుతున్నాం సార్ వస్తున్నానే అన్నాడు. ఈ రాత్రి అక్కడ మా ఆవిడ బాగాలేక మేము హాస్పిటల్ వర్క్ మీద ఉంటే ఇక్కడికి వచ్చి దాడులు. నీ లెక్క అమెరికాలో లేకపోతే ఎవరినో తీసుకొని పోయి ఎంజాయ్ చేసడానికి పోలేరా ఈడియట్ మేము. ఇక్కడ మేము ప్రజల కోసం ఒక ప్రశ్నించే గొంతుగా వార్తలు రాస్తా ఉన్నాం. ఇది అలా కలవకుంటారా? రామారావు నువ్వు నీ అయ్య నేర్పిన నీతి ఇదా? నీ టీఆర్ఎస్ పార్టీ నేర్పినటువంటి నీతి ఇది. నిజంగా తెలంగాణ ప్రజలు తలుచుకుంటే నువ్వు నీ అయ్యి ఉంటారా ఈ భూమి మీద? సిగ్గు లేకుండా ఇంకా ట్వీట్లు చేస్తా ఉన్నావు. ఏం చేస్తావు నువ్వు? ఇంతకంటే ఎక్కువ ఏమైనా చేయగలుగుతావా నువ్వు? ఇలా కత్తులు కటాకులు తీసుకొని తిన్మార్ మల్లన్న మీద పంపినావు కదా. ఏదో ఒక రోజు ఈ తెలంగాణ సమాజం నిన్ను ఎట్లే ఉరికిస్తుంది బిడ్డ. నిన్ను అట్లే ఉరికించి నిన్ను నీ కాందాన్నంతా బయటికి గెదుముతావు. దొంగనా కొడుక, ఇదా నువ్వు చేయాల్సినటువంటి సంస్కారం? ఇదా తెలంగాణ రాష్ట్రంలో? మేము కేటీఆర్ మనుషులం అని చెప్తున్నారు. మేము కేటీఆర్ మనుషులం, మమ్మల్ని మా అన్న తోలిండు, కేటీఆర్ తోలిండు, మేము ఇట్లా బలగొడతామని చెప్పి మిమ్మల్ని చంపేస్తామని చెప్పి ఇలా ఎంప్లాయీస్ మీద దాడి, మా మీద దాడి, ఇలా ఖచ్చితంగా చంపేస్తామని చెప్పి తిరుగుతా ఉన్నారు. ఎక్కడో తెలియదు కేటీఆర్ మనుషులం అని చెప్పిరు. మనం ఏరియా పోలీసు లేదు. సీసీ కెమెరాస్ ఒకరు పట్టుకోలేకపోయారా? ఎస్ఐ గారు మీరు లైవ్ ఉంటే రారు కదా లోపలికి? సమాధానం చెప్పుకోరా? వచ్చి ఎంక్వైరీ చేసుకోరా? మాట్లాడే విధానం మీరు మాట్లాడతలేరు. మీరు ఇక్కడ నేను బరాబర్ మాట్లాడుతున్నా. మీరు ఆఫ్ చేస్తే మనం మాట్లాడదాం. ఆఫ్ ఎందుకు చేయాలి? ఈ సమాజాన్ని చూడొద్దా? అనేది మీ దగ్గరికి ఎవరు వచ్చారు, ఎవరు అటాక్ చేసారు, ఏంటని చెప్పి మీకు తెలియకుండా వచ్చినా మీ గుండెల మీద చేసుకొని చెప్పు. మీరు చెప్తేనే మీరు అడ్రస్ చెప్తీడికి వచ్చారు. మీరు అడ్రస్ చెప్తీడికి వచ్చారు. మీరు అడ్రస్ చెప్తీడికి వచ్చారు. మీ అడ్రస్ తెలిసేదంటే నేను రామరెడ్డికి ఫోన్ చేసి రాని ఇక్కడ నేనే చెప్పిన రామరెడ్డికి అడ్రస్ రెడీ. నీకు అడ్రస్ నీకు అనుకున్నా లేదా? మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి అన్న. ఏం మనుషులను చంపడానికి వస్తారా? మీరు మా రక్షణ కోసం ఉన్నారు. మీరు అట్లా అంటే మీరు రండి అన్న, మీరు రండి అన్న. అన్ని రోజులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, మా గవర్నమెంట్ కూడా వస్తుంది. ఏమని మాట్లాడాలి? వచ్చింది మాట్లాడాలి. కేటీఆర్ మనుషులమని వచ్చిర్రు. ఓకే, పేరు ఏమని చెప్పారా? కేటీఆర్ మనుషులమనే వచ్చిర్రు. కేటీఆర్ అరెస్ట్ చేయాలి. కేటీఆర్ అరెస్ట్ చేయాలి. ఒక్క నిమిషం. కేటీఆర్ పేరు చెప్పి వచ్చింది. అన్న మీరు కంప్లైంట్ ఇవ్వండి. మేము 100% వచ్చిన పర్సన్స్ ఎవరో ఐడెంటిఫై చేస్తాం. మీరు చేయాలని కోరుకుంటున్నా. నిష్పక్షపాతంగా చేయాలని కోరుకుంటున్నా. నాకు మీ పైన నమ్మకం ఉంది. మాకు నీ పైన నమ్మకం ఉంది. నిష్పక్షపాతంగా చేయరి. ఆ రోజు ఎట్లయితే క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేయడంలో ఎంత ఉత్సాహంతో వచ్చారో అంతే ఉత్సాహంతో ఈ కేసులు కట్టి దీన్ని ఎంక్వైరీ చేయమని అంటున్నా. 100% కంప్లైంట్ చేయండి, నేను చేస్తాను. నాకు ఇబ్బందే లేదు.
ఇగో నా పైన దాడి ఆ? మారణాయుధాలు తీసుకొచ్చి దాడి చేసారు. సంపుతే ఏం చేస్తారు? ఇప్పుడు సంపిన తర్వాత వచ్చి ఏం చేసేది ఉంది? అన్ని ఇస్తాం మీకు అన్ని ఆధారాలు ఇస్తాం. మేము మా పనిలో మేము ఉండగా 20 మంది వచ్చి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మనుషులం మేము అని చెప్పొచ్చి ఇక్కడ దాడి చేసారు. మేము సామరస్యంగానే వాళ్ళ సర్ది చెప్పే ప్రయత్నం చేసినాము. వాళ్ళు వినకుండా మా పైన దాడి చేసారు. ఇది కేటీఆర్ అనే పేరును వాడుకొని, లేకపోతే కేటీఆర్ అయినా, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ట్వీట్ చేసిండు, తీర్మానం వల్ల ఇట్లా చేస్తున్నా ట్వీట్ చేసిండు. ఆ వెంటనే ఈ దాడి జరిగింది. కేటీఆర్ అనేటువంటి ఒక లుచ్చకి ఎంత హక్కులు ఉంటాయో నాకు కూడా అంతే హక్కులు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇరువురికి సమానమైనటువంటి న్యాయం జరగాలి ఇక్కడ. ఇస్తా 100% సఫర్ అయినాం జీవితంలో. మీకు తెలుసు, మీ అంతరాత్మ తెలుసు, మేము సఫర్ అయినాం జీవితంలో. మా పైన ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయి మీకు తెలుసు. ఎదుర్కోలేక డైరెక్ట్ ఎదుర్కోలేక ఎన్ని దాడులు. అన్న మేము సామరస్యం మా పైన దాడి జరగాలని చెప్పి మేము ఇబ్బంది తెలుపుకోము. మీరు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. మాకు న్యాయం చేయండి, 100% మాకు న్యాయం చేయండి అని చెప్తున్నాం. 100% చేస్తున్నాం. ఇప్పుడు కనుక వాళ్ళు 5 నిమిషాలు దొరికితే మా వాళ్ళు వస్తే వాళ్ళు బతారా? ఇది గొడవే కదా. ఈ తీటకాయం పెట్టుకోకపోతే ఏంది? టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీ రామారావు మనుషులు, కేటీ రామారావు ప్రేరణతో ఈ దాడి జరిగింది. ఏమని చేయాల్సి మీరు తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇప్పటికి 3 మంది అటాక్ చేశారు. మనిషి చచ్చిపోతే ఏంది? 3 సార్లు ఆవేశంతో మాకు, ఎందుకంటే మాకు పేరైతుంది, మా బాధ మీరు అర్థం చేసుకోవాలి. మా నోట్ల మంది కొడతారా సార్? 20 కుటుంబాలు బతుకుతారు సార్ వీటి మీద. అయినా ఏదైనా మాట్లాడుతుంటే నాతో మాట్లాడాలి సార్. నేను మాట్లాడాలని సిద్ధంగా ఉన్నా. ఎవరు వచ్చినా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. దాడులు దేనికి? ఆయన పైన అటాక్ చేయడానికి కూడా లేదు వాస్తవానికి. ఎందుకంటే ఈ పత్రిక నాది కాదు, ఈ కథ నాది కాదు. దీనిపైన దాడి చేయడం ఎంతవరకు? ఈయన ఉంది లీజు అంతా కూడా ఈయన పేరు మీద ఉంది. ఎట్లా దాడి చేస్తాం? మనిషి ఏమిటాడో దాడి చేస్తారా? సీసీ ఫుటేజ్ ఎంపీ అరవింద్ గారితో రికార్డ్ అవుతుంది. అక్కడి నుంచి ఎందుకంటే ఇట్లా అవుతుందనే మేము అక్కడ పెట్టినాం. అక్కడ వేరే ఇట్లా కాకుండా చుట్టుపక్కల కూడా వేరే చేసినాం. అది అడ్వకేట్ సార్ మీకు దండం పెడతాం సార్. మాకు న్యాయం చేయాలి. అంటే ఇక్కడ జరుగుతున్నది మీద మీరు చేయండి. ఏదో మేము అంటే మా ఆవేదన సార్. మీకు మీరు కనుక కరెక్ట్ న్యాయం చేసినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేయాలి. నిజంగా అరెస్ట్ చేయాలి. వచ్చినోడికి నిజంగా దమ్ముంటే మాస్క్ తీసుకురావాలి సార్. మాస్క్ తీసుకురావాలి. మీ దగ్గరకు వచ్చింది ఎవరు అనేది దాని గురించి నేను మాట్లాడుతున్నాను. జస్ట్ కేటీఆర్ మనుషులు వచ్చింది సార్. 100% చెప్పారు వారి మీద చెయ్యకపోతే ఆ ఈడియట్ మీద చెయ్యకపోతే ఏంటంటే అడిగి తెలుసుకుంటారు. ఇప్పటిదాకా ఉన్న మనిషి మళ్ళా వేరు, ఇప్పుడున్న మళ్ళా వేరు. చూద్దామంటే చూద్దాం. వెంకటేశ్వర మన ప్రసాద్ అన్న మీకు ఫోన్ ఇద్దు. తీసుకోండి ఒక్కసారి అటు జరగండి. అది వీళ్ళన్నీ పోలీసు వాళ్ళు విజువల్ తీసుకొని ఫోటోలు దాంట్లో వస్తాయి. ఏ అన్ని ఉన్నాయి, వాళ్ళు ఎవరో తెలియకుండా ఉన్నాయా?
బరాబర్ మొత్తం చీమ చిట్టుకు మన కూడా కనపడుతుంది నా కొంచెం ప్రతి పాయింట్తో సాగా కనపడుతుంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా ఒక నిమిషం ఆయన పిలు ఎస్ఐ పిలు మళ్ళీ చేస్తారు. ఏం లేదు, కూలింగ్ అంతే. అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి. నేను 5 నిమిషాల్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. నా ఉద్దేశం ఒకటే, ఇప్పుడు సెట్ చేసుకోవాలి. మీరు ఎవిడెన్స్ చూసిరా? మీరు అందుకే మీరు లైవ్ మాట్లాడుతున్నారు బయటకు. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఎవిడెన్స్ ఓకేనా? మీకు ఇంకేమైనా కలెక్ట్ చేసుకునేది ఉంటే ఆపుతా. మీరు ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు నేను కొంచెం ఇటు జరగండి, కొంచెం ఇటు జరగండి, తీసుకొచ్చి ఇటు జరగండి. ఆయన ఓనర్. మాట్లాడేది స్టేట్మెంట్ తీసుకుంటాను నేను. అది డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నట్టు నేనేమంటున్నాను, మీరు తీసుకోండి, మేము 10 నిమిషాలు మీకు సమయం ఇస్తాం. ఆ తర్వాత మీరు ముట్టుకోండి అంటే అప్పుడు ముట్టుకుంటాం. ఓకేనా? మన ఎన్టీఆర్ స్టాచ్యూ వెనక నుంచి వస్తుంటే బీజేపీ కార్పొరేట్ ఆఫీసర్ ఉంది, కార్పొరేట్ ఆఫీసర్ పవన్, వాళ్ళు దాని పక్కనే ఆపోజిట్ గల్లీ. అదే దాని పక్కనే, దానికి ఆపోజిట్ రిలయన్స్ ఉంది కదా, దాని పక్కనే గల్లీ. మేము తీసేసుకోవచ్చు. డ్యామేజ్ తీసేసుకోండి. తీసేసుకోవచ్చా? అన్న అవునా ఇండియన్ బొమ్మ ఉంటుంది, వెనక వచ్చిన తర్వాత పవన్ బీజేపీ ఆఫీస్ ఉంటుంది, రిలయన్స్ గల్లీ. ఓకే రైట్. నీకు షేర్ తీసేసుకుంటాం. ఇంత దారుణమని సమాధానం నన్ను అడిగితే చెప్తా కదా అన్న, ఏదో సమాధానం నన్ను అడిగితే నేను చెప్తా. ఈ దొంగ నా కొడుకులు నా ట్విట్టర్లో హ్యాక్ చేస్తారు అన్ని సార్. మీరు రాసుకోండి సార్, మీరు ఇటు జరగండి. సార్ నా ట్రైన్ దాడి అటెంప్ట్ ఆయన కత్తి ఇట్లా అన్నాడు. ఇంకా నేను దగ్గరికి పోలే కూడా. ఏది ఏది ఎక్కడ ఇది? దారుణం. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా, కిమ్ జాంగ్ యూన్లో సౌత్ నార్త్ కొరియాలో ఉన్నామా? ఏం అర్థమైతలేదు. ప్రగతి భవన్ కి లక్షల మంది పోయి కూర్చుంటారు. ప్రగతి భవన్ లా ఉంటారా వాళ్ళు? అయ్యా కొడుకులు ముందుగా ఈ రాజకీయ నాయకులు ఇట్లా కావాలంటే పోలీసు వాళ్ళు చక్కగా కావాలి. వీళ్ళు చక్కగా అయితే ఆడ ఆటోమేటిక్ చక్కగా అవుతారు. వాళ్ళకు పైసలు తీసుకొని పోస్టింగ్ చేయకపోతే వాళ్ళంత మంచి వాళ్ళు లేరు. వాళ్ళ లోపం కాదు, రాజకీయ నాయకుల దగ్గరే ఉంది కదా. నువ్వు వాళ్ళకి సహకరించయ్యా. శ్రీనివాస్ బాగున్నారు కంప్లీట్ కూర్చో, వాళ్ళ ఫార్మాలిటీ కంప్లీట్ చేసి అయిపోతుంది కదా. పోలీసు వాళ్ళ ప్రమేయం తోటే వచ్చి వీడికి ఇంకొక అంశమే లేదు. రాజ్ ఎంప్లాయీస్ అందరు వెళ్ళండి అందులో. ఇగో బిట్టల్ బెల్లు మీరు వెళ్ళండి. అమిత్ ఇక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి ఇగో ప్రత్యక్ష సాక్షి కంప్లైంట్ రాయ్.
మీరు కూడా కూర్చోండి. ఆల్రెడీ విజువల్స్ ఉన్నాయి కదా. మీరు కూడా ఇక్కడ ఎవరున్నారో వాళ్ళు కూర్చోండి పక్కన. కేటీఆర్ అయితే ఇక్కడోడే. ఆ? అది దారి జరిగినప్పుడు మనం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని ఏం జరిగిందనేది వివరంగా చెప్తా అయిపోతుంది. రండి రండి. ఇక చందు కూర్చో, చందు కూర్చో. ఇక మీరు కూర్చోండి. అన్నున్నాయి. హాఫ్ అన్ అవరే. మేము వాళ్ళకు కొట్టేంత శక్తినే ఉన్నాం, వాళ్ళకు కొట్టేంత శక్తిలో ఉన్నాం, కానీ మా పద్ధతి అది కాదు కదా. ఇది 4th. బాగుంది. ఇది రాడా సిఐ తీర్మాన పనుల మీద దాడి జరిగితే సిఐ రాడా? సివిల్ డ్రెస్ లో వచ్చి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇట్టే ఉన్నట్టు మీ పోలీసులు కూడా ఈయనే ఉన్నారు. ఈడ ఉంటే మీరు పోయి మేము వస్తున్నాం పారని చెప్పి అంతే. ఈ పాటికి ఎంత ఇస్తారు. ఆయన మళ్ళీ జైలు ఉన్నప్పుడు ఒక కేసు ఇవ్వడం తలపాటు A1 గా పెట్టి ఈయన నేటుగా పెట్టి జైలు వేసినాడు. ఇంత దాడి జరిగినప్పుడు ఇంతవరకు ఏం చర్యలు తీసుకుంటారు మీరు? ఒక పోలీస్ అది ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు 100 మంది పోలీసులు వస్తారు. ఈ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఒక 5-6 లక్షల మంది సైన్యం ఉన్న వ్యక్తి మీరు ఏం సెక్యూరిటీ ఇస్తారు సార్? ఎన్నిసార్లు దాడి జరిగింది ఇప్పటికి? ఓడు లారచ్చి గుద్దిపోతాడు, ఓడు బండి గుద్దిపోతాడు, ఓడు క్లినిక్స్ మీద దాడి చేస్తారు. ఈ శరీరం రాజకీయ నాయకులకి మీరు ఉడిగని చేసిన రోజులు ఇక్కడ జరగబడుతుంది సార్. ముందు మీరు మాత్రమే గీడు సాక్ అవుతాడు. అంతా అసలు దొంగలంతా మీద ఉన్నారు మొత్తం. ఈ చైర్ సార్ ఇట్లానే ఇంత ఘోరంగా యాగ మేఘాల మీద వస్తారు. ఓవర్ అయితే ఏమైనా ఉంటే చూపించు. ఎవరన్నా వీళ్ళేనా? ఇద్దరు స్క్రీన్ షాట్ చూడు. వీళ్ళేనా దాడి చేసింది? ఇద్దరు. ఎక్కడ వీళ్ళు? ఎక్కడ ఉంటారు? ఇక్కడ అయితే ఇక్కడ లోకల్ కాదు. లోకల్ కదా? అంటే అక్కడ నుండి వచ్చిరేమో, ప్రగతి భవన్ నుండి వచ్చిరా. ఇటు వస్తే ఇంకా వేరే ఉన్నది. ఇక్కడ కొన్ని ఇగో ఇట్లకే వస్తే ఇంకొక ఫోటో వస్తుంది. ఇగో అయినా మొత్తంగా కన్నుడ కనబడకుండా పెట్టుకుండు. ఇగో ఇది చూడు. ఈ నల్లటోడు ఐడే. ఇంత ఈ లోకల్ అయితే కాదు. లోకల్ కాదా? అక్కడ నుండి వచ్చి రైలు జూమ్ చేయి అంజు.
ఉందన్నది. అంత అవసరం లేదు కదా. మాస్క్ తీస్తే అయిపోయేది. లోకల్ వాళ్ళకి అంత ధైర్యం అయిపోతుంది. అంత అవసరం లేదు, ధైర్యంగా రారు కూడా. తెలియదు కుమార్ భాయ్ నాకు అర్థం కాదు. లోకల్ ఇంత ధైర్యం ఎందుకు చేస్తారు? ఈడ కూడా ఆడవాడు ఇతను కూడా ఇతను వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఈ దొంగలు లుచ్చలు. మాస్క్ దొంగలు ఎడిగిపోతారు, ఏడ దొరకరా? దొరుకుతారు ఖచ్చితంగా దొరుకుతారు. పోలీసు వాళ్ళకు తెలిసే వచ్చిర్రు వీళ్ళు. అందులో ఎంత ధైర్యంగా వచ్చి చేసేటోళ్ళకి నిజంగా ఇప్పుడు ఇంతవరకు మేము ఒక లైసెన్స్డ్ గన్ అప్లై చేయాలనుకుంటాం. ఈసారి కంపల్సరీ ఎవడు అటాక్ చేసినా మనం కాల్చేయాలి. అరే నీ అమ్మ ఏందా అసలు ప్రాణరక్షణ లేకుండా ఇప్పుడు అది జస్ట్ లో మిస్ అయింది. అది కూడాను ఇప్పుడు ఇప్పుడు తలవారుతో ఇప్పుడు ఏమన్నా అయితే ఏంది అసలు? చూడు ఒకసారి చూడు, వాళ్ళిద్దరు మొక్కలు కాలే. ఇద్దరు ఇల్లు ఇద్దరే వచ్చారా? ఇద్దరు ఇంకా బెటలు తెలుస్తాయి. ఇప్పుడు సీసీకే అందరు చేస్తాం. హలో నువ్వు ఇంత దూరం నేను వచ్చినా నువ్వు రాలేదు. నేను ఇంతమందికి వచ్చిన మాట్లాడుతుంటేనే ఏంద్రా బాధ ఏంద్రంటే వార్త రాసుకుంటున్నాం అన్నా. మేడిపల్లి సీఎం పంపించిందట. మేడిపల్లి సీఎం కేసీఆర్ రంజిరెడ్డి గారు చార్జింగ్ 10%. చూడు
శ్రీరాణ గారు తీసిరా ఆల్రెడీ దాదాపు 10-15 మంది వచ్చి పెట్టారు. ఎందుకు కొట్టుకురా మీరు? ఆయన ఎస్ఐ గారే చెప్పిండు కదా. వద్దని చెప్పి ఎవరైనా ఆయనే చెప్పిండు, ఎస్ఐ గారే మన చెప్పిండు. కాడ వీడియో ఫుటేజ్ అన్నీ ఉన్నాయిలే. వీడియో ఫుటేజ్ వచ్చింది కదా, ఫొటోస్ వచ్చినాయి. ఫొటోస్ వచ్చిన తర్వాత బాక్స్ ఇచ్చినా కదా ఇప్పుడు మనకి తెలుసా అదేది వాట్ ఇస్ సీసీటీవీ ఆర్టిస్ట్ ఏమన్నా తీసిరా అందులోకెళ్ళి? సీసీటీవీ ఆర్టిస్ట్ ఏమన్నా తీసిరా? ఆ ముఖాలంతా లోకల్ ముఖాలు కావాలి అని బయట నుంచి వచ్చినాయి. మీకు అర్థమైతే లేదా లేడన్నా మనమే ఆయన దగ్గర పోవాలి. సాయి దగ్గర పోవాలి, సాయి మాలలు ఉన్నట్ట. రైట్, ఆయన దగ్గర పోవాలి. లేడే అన్న అంటే అదే పెట్టినా హలో అన్న అన్న ఏం అన్న ఏందన్నా ఇంటికి కూడా పోలీసు మెడికల్